నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రశాంత్తో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన 6 వరుసగా హత్య చేశాడు ప్రశాంత్. ఈ ఘటనపై విచారణాధికారిగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. నిందితుడు ప్రశాంత్ నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. ఫోన్ సిగ్నల్, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కేసును ఛేదించారు పోలీసులు. మాక్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో స్థిరపడింది. ఆయనకు భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్లున్నారు. ప్రసాద్కు మాక్లూరులో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపై కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు. ఎలాగైనా ఇంటిని తన సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ పథకం ప్రకారం ప్రసాద్తో పాటు మిగతా కుటుంబ సభ్యులందరినీ కడతీర్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి 6 హత్యల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ నేపథ్యంలో స్నేహం ముసుగులో ప్రశాంత్ అనే వ్యక్తి ప్రసాద్కి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన 6 పట్టుబెట్టిన సంఘటన గత వారం రోజుల వ్యవధిలో జరిగింది. ఈ నెల 9వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఓ సంచలనంగా మారింది. హత్య కేసులను పోలీసులు ఒక సవాల్గా స్వీకరించి ఈ హత్యలను ఛేదించారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి, మాచారెడ్డి మండలం సంబంధించినటువంటి ప్రశాంత్ అనే వ్యక్తి, ఆ ప్రసాద్ అనే కుటుంబానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా మాక్లూరుకు సమీపంలోని ఒక గ్రామంలో ఇరు నివాసం ఏర్పరచుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి ప్రసాద్, ప్రశాంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆస్తుల కోసం గతంలో ప్రశాంత్ దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ లో ఆయనకు అప్పులు కావడంతో తిరిగి స్వస్థలానికి తిరిగి రావడం జరిగింది. ప్రసాద్ దగ్గర 10 లక్షలు అప్పు చేయడం జరిగింది. అప్పుకు బదులుగా ప్రసాద్ ఇతనికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కొంత మేరకు వాగ్వేదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ని ఎలాగైనా మట్టు పెట్టించాలని దురుద్దేశంతో ప్రశాంత్ పక్కా ప్రణాళికతో 6 రోజుల వ్యవధిలో కుటుంబంలో 6 ఉన్నారు. 6 హతమార్చి చంపివేయడం జరిగింది. దారుణంగా చంపివేయడం జరిగింది. ఇందులో 7 సంవత్సరాల బాలిక, 9 సంవత్సరాల బాలుడితో పాటు ఓ వృద్ధులు, ఒక వికలాంగురాలు, అదేవిధంగా ప్రసాద్కి సంబంధించిన భార్య వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. ప్రసాద్కి సంబంధించిన తల్లి వయసు 42 సంవత్సరాలుగా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలు కలకలం సృష్టించాయి. ఒక చిన్న 22 సంవత్సరాలకు సంబంధించినటువంటి యువతిని సదాశివనగర్ మండలం హైవే నంబర్ 44 కానుకొనున్నటువంటి దక్కి సమీపంలో ఒక కాలువలో పడేయడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. కామారెడ్డికి సంబంధించినటువంటి సదాశివనగర్ మండలం పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వారి అంతకుని మాక్లూరు సమీపంలో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 12:30 పరిసర ప్రాంతంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కుమార్, రైట్. థ్యాంక్ యూ రవీందర్.